నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో పార్టీ పెద్దలకు కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు పార్టీలోనే ఉంటున్నారు, మౌన ముద్రలోనే ఉంటున్నారు. పార్టీ ఇచ్చే పిలుపులకు స్పందించడం లేదు, మీటింగ్లకు పిలిచినా రావడం లేదు. ఆ ఇద్దరు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి పెద్ద నాయకులు. మాజీ మంత్రి, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారు, అలాగే మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం గారు. ఈ వ్యవహారం పార్టీ పెద్దలకు కూడా మింగుడు పడడం లేదు. శ్రీకాకుళం ఇన్ఛార్జిగా ప్రసాదరావునే నియమిస్తామన్న ఆయన నుంచి సరైనటువంటి స్పందన రాలేదు అంటున్నారు. తమ్మినేని సీతారామును శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించిన సైలెంట్గానే ఆయన ఉంటున్నారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఇటీవల నియమితులైనటువంటి మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు తొలిసారి ఆ హోదాలో శ్రీకాకుళం వచ్చి పార్టీ మీటింగ్ పెడితే ఈ ఇద్దరు నాయకులు డుమ్మా కొట్టారు. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కావడమే కాకుండా రాజకీయ అనుభవం విశేషంగా కలిగి ఉన్నటువంటి వారు. దీంతో వీరి కోసం పార్టీ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మరి ఇద్దరు ఇతర పార్టీలలోకి వెళతారని ప్రచారం జరిగినా అక్కడ నుంచి సరైనటువంటి సానుకూలత రాలేదని చెబుతున్నారు. మరి ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో అప్పటి వరకు ఆలోచించుకోవచ్చు అనేటటువంటి విధంగా ఈ నాయకులు వైసీపీలోనే ఉంటారా అన్నది తర్కించుకుంటున్నారు. కీలక సమావేశం జరిగితే ఈ నేతలు రాకపోవడం పట్ల పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి తమకంటే జూనియర్ ఇన్ఛార్జిగా ఉన్నారని భావించి రాలేదా అన్నది కూడా ఆలోచన వస్తుంది. అయితే కన్నబాబు మాత్రం ఎలాంటి భేషజాలకు పోకుండా ఈ ఇద్దరు నేతల ఇళ్లకు వెళ్ళి వారితో మాట్లాడి వచ్చారు అని అనుకుంటున్నారు. మరి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అక్కడ ఫ్యాన్ పార్టీకి బోలెడు రిపేర్లు చేయాల్సి ఉంది అనుకుంటున్నారు. మరి కన్నబాబు తన ఉత్సాహాన్ని 100కు 100% చూపిస్తే ఫలితం రావచ్చు అని అనుకుంటున్నారు. మరి ఆయనకు అధినాయకత్వం పూర్తి స్థాయిలో కూడా అండగా ఉన్నట్లు చెబుతున్నారు. నమస్తే.